నేను ఇంకొక విషయం కూడా మాట్లాడాలనుకున్నాను. ఇంకోటి ఏంటి అంటే, ఇన్ జనరల్‌గా ఈ రోజులలో చాలామంది పిల్లలు అనేది చదువుకుంటున్నారు. చాలా లక్షల మంది గ్రాడ్యుయేట్లు పాస్ అవుట్ అయ్యి బయటకొస్తున్నారు. కొంతమంది అబ్రాడ్ పోతున్నారు. కొంతమంది ఏమో గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారు యాస్పిరెంట్స్‌గా. ఇంకొంతమంది విషయం ఏంది అంటే, అరే మాకు ప్రైవేట్ జాబ్‌లే దిక్కు కదా అని చెప్పేసి ఆఫీస్‌లో లేకపోతే వాళ్ళు ఒకేసారి ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడ చాలామంది బార్లుగా లైన్‌లో నిలబడతా ఉంటారు. విషయం ఏంది అంటే ఆహ్, విషయం ఏంది అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా, మనకు దేశంలో చాలామంది యూత్ ఉన్నారు. మన దేశంలో చాలామంది బతికే వాళ్ళు ఉన్నారు. నిజం చెప్తున్నా, ఎక్కడ ఎలా బ్రతకాలి అని చెప్పేసి మీకు ఒక దగ్గర ఒక షాప్ లేదు, ఒకడే కాంపిటేటివ్ ఉన్నాడు. అది ఇది అనుకుంటే చిన్న చిన్నది పెట్టుకునైనా ఎదగడానికి చూడండి. ఎందుకు అంటే ఈ రోజులలో జాబులు ప్రొవైడ్ చేయడము, అందరికీ అన్ని జాబులు రావడము చాలా కష్టంగా ఉంది. నిజంగానే చెప్తున్నా, చాలా అంత ఈజీగానే తీసుకోవట్లేదు జాబ్లకి. తీసుకున్నా కూడా కొంచెం చాలా ఆ సర్వైవల్ అనేది చాలా కష్టమైపోయింది జాబ్లలో. నన్ను అడిగితే స్కిల్స్ అనేది పెంచుకోండి. ఈరోజు యువత అనేటోళ్ళు చాలామందికి ఉపయోగపడే విషయం ఇది. స్కిల్స్ అనేది పెంచుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఆ రోజుకి అప్పుడు మీకు తక్కువ మిగిలొచ్చు, కానీ తర్వాత కొంచెం అమౌంట్ ఎక్కువగా మిగిలే అవకాశం ఉంటుంది. ఈరోజు తక్కువ వస్తుంది కదా, నేను ఇది ఎందుకు స్టార్ట్ చేయాలి, నాకు ఖర్చులు వెళ్ళట్లేదు కదా అని మీరు అట్లనే ఆగిపోకూడదు. విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ ఆలోచననే మిమ్మల్ని వెనక్కి తీసుకొని పోతూ ఉంటుంది. ఇది కూడా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. విషయం ఏంటి అంటే, కొంచెం తక్కువ మిగిలినా సరే ముందరికైతే పోయే అవకాశం ఉంటుంది. స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అది ఫస్ట్ వచ్చా రాదా అని చెప్పేసి ఫస్ట్ మీరు ఒక స్కిల్ అనేది ప్రాక్టీస్ చేయండి, లేదా నేర్చుకోండి. ఒక 6 months మీది కాదని ఆ ఫీల్డ్కి వెళ్ళి నేర్చుకొని, మనకి ఎన్ని లేవు మామ బయట, ఎన్నో చేసుకోవచ్చు. ఫార్మింగ్ చేసుకోవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు, లేదా ఎవడన్నా ఒకడే షాప్ పెట్టిండా, ఒకటే షాప్ నడుస్తుంది, వాడికి డిమాండ్ పెరిగిపోయిందా, మనం ఇంకోటి కాంపిటేటివ్గా పెట్టుకోవచ్చు. ఎదగాలంటే చాలా స్కిల్స్, చాలా ఆలోచించవచ్చు. అక్కడ డిమాండ్ ఉంది కానీ షాప్ లేదు, అక్కడ ఎదగలేక అక్కడ ఆలోచన ఉంది అంటే ఎట్లైనా నిలబడవచ్చు మార్కెట్లో. కొంచెము ఇంతమంది వేల మంది లక్షల మంది వచ్చి ఆ జాబ్ ఇంటర్వ్యూ ఒక్కడే జాబ్ ఇవ్వాలి, ఒక కంపెనీ వాడే మనల్ని పైకి తీసుకురావాలంటే అయ్యే రోజులు కావు ఇవి. కొంచెము జ్ఞానం పెంచుకుంటే, కొంచెం స్కిల్స్ పెంచుకుంటే ఈజీగా ఎదగవచ్చు. ఇది ఎందుకంటే మన ఇండియాలో జనాభా ఎక్కువ, పర్చేజ్ చేసే వాళ్ళు ఎక్కువ. కొంచెం ఆర్గానిక్ సైడ్ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి మామ, చాలా బాగుంది ఫ్యూచరు. ఇది చెప్పదలుచుకున్నా.